హలో ఎవరివన్. బయాలజీలో మెదడు కింద ఉండేటటువంటి ద్వారగోర్ధం అనేటటువంటి ఒక పార్ట్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఈ ద్వారగోర్ధం అనేది ఎమోషనల్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కోపము, దుఃఖము, బాధ, ఆనందము ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్, భావావేశాలు అనేది నియంత్రిస్తూ ఉంటుంది. మరి దీన్ని సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం. ఇది గతంలో కూడా ఎక్కువ సార్లు డిఎస్సిలో రావడం జరిగింది. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, చూడండి, ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటారు. ఆ భర్త ఇప్పుడు కూడా డ్రింక్ చేసి ఇంటికి వస్తూ ఉంటాడు. మరి ఆ భార్య అతని మీద ఎప్పుడు కోపపడుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు చికాకు చేస్తున్నావు, ఇల్లు మొత్తం బయటికి వెళ్ళిపో, అసలు ఇంట్లో ఉండొద్దని చెప్పేసి తిడుతుంది. అప్పుడు అతను బయటికి వెళ్తాడు. అంటే కోపంతో అతన్ని తిట్టింది. మరి అతను వెళ్ళిపోయాడు. వారం రోజుల దాకా కూడా ఇంటికి రాలేదు. మరి ఎంతైనా భర్త కాబట్టి రాలేదని ఆమె బాధ దుఃఖంతో ఏం చేసిందంటే, ఇంటి ముందు ఉన్నటువంటి ద్వారం ఉంటుంది కదా, ప్రధాన ద్వారం, ఆ ద్వారం దగ్గర కూర్చొని అతని కోసం ఒక 4-5 రోజుల పాటు వెయిట్ చేసింది అక్కడే కూర్చొని, బాధతోటి, దుఃఖంతో. తర్వాత అతను వచ్చాడు. అతను చూడగానే మళ్ళీ సంతోషం, ఆనందం కలిగింది అతనికి వచ్చాడని. సో కాబట్టి ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్, ఎమోషనల్ ఫీలింగ్స్, భావావేశాలు మొత్తం కూడా మనకి ఈ సిచ్యువేషన్లో రావడం జరిగింది. ఇక్కడ ఈ ద్వారం దగ్గర కూర్చుంది. అతను ఫస్ట్ ఆమె అతన్ని కోపంతో తిట్టింది, అతను వెళ్ళిపోయాడు. తర్వాత బాధ, తర్వాత దుఃఖం వచ్చాయి. తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఈ ద్వారం దగ్గర కూర్చొని బాధ దుఃఖంతో ఉన్నటువంటి ఏమి అతను చూసి ఆనందం సంతోషంతో ఎదురెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్ మొత్తం మనకు వస్తుంది. దీన్ని చాలా సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ద్వారగోర్ధం అంటే ద్వారాన్ని గుర్తుపెట్టుకోండి. ద్వారం దగ్గర కూర్చున్నటువంటి ఈవిడ అన్ని రకాలైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని కోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.